హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం కల్కి 2898 AD. చాలా రోజులైంది వీడియో పెట్టి. ఈ రోజు నుంచి అయితే ఫుల్ వీడియోస్ అయితే వస్తుంటాయి డైలీ. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే మూవీ అయితే చూడగానే అద్దిరిపోయింది. అసలు ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నాగశ్విన్ అయితే చాలా బాగా డైరెక్ట్ అయితే చేశారు. ఇంకా అశ్వత్థామ రోల్లో చేసిన అమితాబ్ బచ్చన్ గారు అయితే ఇంకా చెప్పుకోని అవసరం లేదు. అసలు అమితాబ్ బచ్చన్ గారు రాగానే ఇంకా మూవీ అయితే ఒక రేంజ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేసరికి ఒక బిడ్డని కాపాడుకోవాలని ఒక తల్లి, అలాగే తనని కాపాడాలని ఒక పెద్ద ఆయన, ఇదే ఒక మెయిన్ స్టోరీ. వీళ్ళని పట్టుకోవాలని చెప్పి ఒక బౌంటీ హంటర్, ఇదే మెయిన్ స్టోరీ. ఇంతకు మించి ఇంకా చాలా సబ్ ప్లాట్స్ అయితే ఉంటాయి. మూవీ స్టార్ట్ అవడమే మహాభారతంలో స్టార్ట్ అవుద్ది. మహాభారతంలో స్టార్ట్ అయ్యి అశ్వత్థామ పెట్టిన శాపంతో ఎండ్ అయ్యి ప్రజెంట్కి అయితే వచ్చేస్తుంది. ఆ ప్రజెంట్కి వచ్చిన తర్వాత మన కమల్ హాసన్ గారు అయితే విలన్, ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే యాక్టింగ్, విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. ఇంకా మూవీ వచ్చేసరికి మైనస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే బీజిఎం కొంచెం యావరేజ్గా ఉంది. అంటే అక్కడక్కడ బాగుంది కానీ కొంచెం యావరేజ్గా ఉంది. అలాగే సాంగ్స్ అయితే అసలు చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమీ లేవు. సో ఇది గైస్ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.